అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. నేను డాక్టర్ని కాదు. డాక్టర్ డాక్టర్ నాకు డెలివరీ చేసిన డాక్టర్ తనేనా, లేక ఎవరినో చూసి ఆమె అనుకుని పొరపాటు పడ్డానా? లేదు, నేను పొరపాటు పడలేదు. కన్ఫర్మ్గా ఆ డాక్టర్ ఇతను. లేదు, నేను పొరపాటు పడలేదు. కన్ఫర్మ్గా ఆ డాక్టర్ ఇతను. మరి ఆ డాక్టర్ ఏంటి అడుక్కునే ఆమెలా గుడి దగ్గర కూర్చునుంది? రాజమండ్రిలో ఉండే డాక్టర్ సడన్ గా ఈ సిటీలో బెగ్గర్ గెటప్లో ఎందుకుంది? నన్ను చూడగానే ఎందుకంత కంగారు పడిపోయి పారిపోయింది? ఏమై ఉంటుంది? చెప్పండి డాక్టర్. స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఆపరేషన్లో స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ని ఫారెన్ నుంచి పిలిపిస్తున్నాం. ఆయన రేపు మార్నింగ్ 11 o'clock వస్తారు. ఆ టైంకి మీరు యష్ గారు కూడా హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది. అలాగే డాక్టర్, తప్పకుండా వస్తాం. ఆ వాస్తవ గారి మదర్ని కూడా తీసుకురండి. అలాగే డాక్టర్. ఉంటాను. ఓకే డాక్టర్. ఈ విషయం తయారు గారికి చెప్పాలి. ఏంటి సింధు? రేపు 10 గంటలకి మన హాస్పిటల్కి వెళ్ళాలి. దేనికి? అది వాస్తవ్ గారికి రేపు అసలే వయసులో పెద్ద ఆవిడ కొడుక్కి మేజర్ ఆపరేషన్ జరగబోతోందని తెలిస్తే కంగారు పడిపోతారు. ఏమైంది సింధు? వాస్తవ్కి ఏమైంది? మళ్ళీ ఏమన్నా సీరియస్ అయిందా? చెప్పమ్మా. అదేం లేదండి, మీరేం టెన్షన్ పడకండి. రేపు వాస్తవ్ గారికి చిన్న ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషనా? అది కూడా ట్రీట్మెంట్ లాంటిదే, భయపడాల్సిన అవసరం లేదండి. సరే సింధు, రేపు 10 గంటలకు రెడీగా ఉంటాను. ఉమ్, హాస్పిటల్కి వెళ్దాం. ఈ విషయం అనుకి మాత్రం చెప్పకండి. అసలే డాడీ మీద బెంగతో ఉంది. ఇప్పుడు ఆపరేషన్ అంటే డాడీకి ఏమవుతుందో అని బాధపడుతుంది. అలాగే సింధు, చెప్పనులే. ఎప్పుడు చిన్న తలనొప్పి కూడా రాని నా కొడుక్కి ఈ వెన్ను నొప్పితో బాధపడ్డం ఏంటో. ఈ ఆపరేషన్ అయిపోతే వాస్తవ్ గారు పూర్తిగా కోలుకుంటారండి. నిజంగా నీ నోటి చలవ వల్ల వాడు మళ్ళీ లేచి నడిస్తే ఆ రాఘవేంద్ర స్వామికి పొర్లు దండాలు పెడతాను. సరే, వస్తానండి. ఏమైంది? ఏం కాలేదను. దా, నేను విన్నాను రేపు డాడీకి ఆపరేషన్ అని. నువ్వే కదమ్మా చెప్పావు. ఏదన్నా క్రిటికల్ అయితేనే ఆపరేషన్ చేస్తారు డాక్టర్లు. డాడీకి ఏం జరిగింది? ఏం జరగలేదను.
మీ డాడీ బాగానే ఉన్నారు. జస్ట్ అది ఒక చిన్న ఆపరేషన్ అంతే. లేదు, నాకెందుకో భయంగా ఉంది. మా డాడీని చూడాలి. రేపు మీతో పాటు నేను వస్తా. ఆ, రేపొద్దను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేనే నిన్ను మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. భయపడకమ్మా, మీ డాడీకి ఏం కాదు, ఓకేనా? మ్మ్. గుడ్ గర్ల్. సమయానికి ఆ సింధు కూడా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను అమ్మిన అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసేది. నా మీద కోపం తగ్గి దావత్త మనసు శాంతించాలంటే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగాలి. అమ్మా, నేను చేసేది కరెక్టేనా? అమ్మా నిన్నే అడుగుతుంది. శశి, రిషికి నువ్వు చెప్పు. సరే ఉంటాను. ఏయ్, నా రూమ్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యమే? ముందు బయటకెళ్ళు, వెళ్ళు. దావత్త, నాకు తెలియకుండా మొత్తం మా అమ్మేసేసింది. జరిగిన దాంట్లో నిజంగా నాకు తప్పేమి లేదు. నమ్మను. డబ్బు కోసం మా ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్న దానివి, అదే డబ్బు కోసం మీ అమ్మతో చేతులు కలుపుంటావు. లేదు దావత్త, సత్య ప్రమాణికంగా చెప్తున్నాను. సింధు అమ్మని ఇంట్లో నుంచి ఎల్లగొట్టడానికి మా అమ్మి అట్ట చేసుండా తప్ప పిల్లకాయలకి ప్రమాదం తలపెట్టడానికి కాదు. డబ్బు కోసం కూడా అస్సలు కాదు దావత్త. మరి నీకు ఈ విషయం తెలిసినప్పుడు ముందుగా నాకెందుకు చెప్పలేదు? అదే నేను చేసిన తప్పు దావత్త. చెప్తే నువ్వు ఏమంటావో అని నేను చాలా భయపడి చెప్పలేదు దావత్త. ఆమె నాతో చెప్పినప్పుడు పిల్లగాలికి ఏమీ కాకూడదని ఆ దేవుణ్ణి నేను మనసులో ఎంతగానో ప్రార్థించున్నాను. నా ప్రాణాలకి తెగించి నేను నిజంగానే కాపాడటానికి వెళ్ళుండాను దావత్త. కావాలంటే యశపిని అడగండి దావత్త. నా వల్ల ఎట్టి పరిస్థితుల్లో పిల్లకాయలకి హాని జరగదు దావత్త. నన్ను నమ్ము దావత్త. దావత్త, మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడతా ఉన్నాను. నేను డబ్బు మనిషిని కాదు దావత్త, మీ మనిషి దావత్త. దావత్త, దావత్త, ఈ ప్రపంచంలో నాకు యశపి పిల్లకాయలు తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళ కోసం నిన్న ప్రాణాలైన పెడతాను దావత్త. ఇది నిజం దావత్త. యశపి ప్రేమను పొందాలనే నన్ను నేను ఎంతగానో మార్చుకున్నాను. నన్ను నమ్మవా దావత్త? అయ్యో, అసలు మిమ్మల్ని ఎట్టో నమ్మించాల. యశ్ కోసం నా ప్రాణాలు తీసుకుంటే అప్పుడు నమ్ముతావా దావత్త? నీకేమైనా పిచ్చా? ఏంటి పని? యశ్ మీద నీకున్న ప్రేమ నిజమైతే నువ్వనుకున్నట్టే జరుగుతుందిలే. దానికి ప్రాణం తీసుకోవడం ఎందుకు? నీ మీద నాకు నమ్మకం కలగడానికి టైం పడుతుంది. ఏమనున్నావు దావత్త? నిజంగా యశ్ మీద నీ ప్రేమ నిజమే అయితే నువ్వనుకున్నట్టే జరుగుతుంది అన్నాను. దానికి ప్రాణాలే తీసేసుకుంటావా? సంధ్య ఒక్కటి చెప్తున్నాను విను.
మీరు చేసినవన్నీ నేను విన్నాను. నీ మీద నాకు నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది. అది కూడా నీ చేతుల్లోనే ఉంది. నిరూపించుకుంటాను దావత. ఈ సంధ్య ఏంటో మీకు తొందరలోనే తెలుస్తుంది. యష్ మీద నీకున్న ప్రేమ నిజమైతే నువ్వనుకున్నట్టే జరుగుతుందిలే. దానికి ప్రాణం తీసుకోవడం ఎందుకు? సారీ అబ్బి, చూసుకోలేదా? పర్లేదు. ఏంది నిద్రపోకుండా ఇక్కడ తిరుగుతూ ఉండరా? ఏం లేదు సంధ్య, పిల్లల గురించి మందు మానేశాను కదా, అందుకే ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టట్లేదు. అభి ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానా? ఎక్కడికి? ఒక నిమిషం. తాగండి. ఏంటిది? అభి, పసుపు కలిపిన పాలు వేడిగా తాగితే మంచి నిద్ర పడుతుంది. తాగండి. సంధ్య, నువ్వు కూడా తాగు. నేనా? జీవితాన్నే పంచుకోవాలనుకుంటున్న వాళ్ళం పాలు పంచుకుంటే తప్పేం లేదుగా. తాగు. సంధ్య, అది ఏమీ లేదబ్బి. థ్యాంక్స్. అభి, నాలో నీకు నచ్చనివి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, నేను మార్చుకుంటాను. ప్రత్యేకంగా నీలో నాకు నచ్చనివంటూ ఏం లేవు సంధ్య. మీకు ఏమేమంటే ఇష్టమో? ప్రస్తుతం నా పిల్లలు తప్ప నాకు పెద్ద ఇష్టాలంటూ ఏమీ లేవు. నేను అడిగింది అది కాదు, ఒక అమ్మాయి ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు అని. అర్థం కాలేదా? అదే, మీకు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నచ్చుతుంది, ఎలా మాట్లాడితే మీరు ఇష్టపడతారో, అమ్మాయి ట్రెడిషనల్ గా ఉండాలా లేక ట్రెండీగా ఉండాలా అని. ఎలా అంటే అలా ఏం లేదు సంధ్య, నీలా నువ్వు ఉండు, అదే నాకు ఇష్టం. ఎవరి గురించో నువ్వు మారాల్సిన పని లేదు, నీ ఇష్టాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అట్నే అభి.
ఏంటి మీరు ఇంకా నిద్రపోకుండా ఆడుకుంటూ కూర్చున్నారు? పడుకోండి. మాకు నిద్ర రావటం లేదు. ఏ ఎందుకని? రోజు రూమ్ లో మేమిద్దరమే కదా పడుకునేది. అవును. అలా పడుకుని మాకు బోర్ కొడుతుంది. అందుకే మాకు లేటుగా నిద్ర పడుతుంది. మాతో పాటు ఎవరైనా పడుకుంటే ఎంచక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటుంటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది. సరే ఉండండి, మీ అమ్మని పంపిస్తానే. అమ్మ వద్దు నానమ్మ, ఈరోజు నువ్వు మాతో పడుకోవచ్చు కదా. నేనా? అవును నువ్వే. ఇంతవరకు ఎప్పుడూ నువ్వు మా దగ్గర పడుకోలేదు. ప్లీజ్ నానమ్మ, మా కోసం ఈ ఒక్కరోజు మాతో నిద్రపోవచ్చు కదా. నువ్వు వెళ్ళిపోతే మేము అస్సలు పడుకోము. ఈ రాత్రంతా మెలుకునే ఉంటాం. జాగరం ఏం చేయక్కర్లేదులే కానీ సరే, నేనే మీ దగ్గర పడుకుంటాను. హే, మా నానమ్మ మంచిది. ఏ భలే భలే. పదండి పడుకుందాం. గ్రాని, ఆ? ఏదన్నా కథ చెప్పవా? కథ? అవును నానమ్మ, వింటూ నిద్రపోతాం. సరే, రాజు కథ చెప్తాను. అనగనగా ఒక రాజుండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు రోజు వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. ఈ చేపల కథ విని విని విసుకొచ్చింది గ్రాని. ఇదొద్దు, వేరేదేదన్నా కొత్త కథ చెప్పు. వేరే కథ? ఏ కథ చెప్పాలి? చెప్పు నానమ్మ. ఒక రాజుకి 2 కొడుకులు. వాళ్ళల్లో ఒకళ్ళని రాజుని చెయ్యాలని వాళ్ళకి ఓ పరీక్ష పెట్టాడు. వాళ్ళను గదిలోకి తీసుకెళ్ళి, మీ ఇద్దరిలో ఎవరైతే తక్కువ ఖర్చుతో ఈ గదిని నింపుతారో వాళ్లే కాబోయే రాజు అని చెప్పాడు. పెద్ద కొడుకు 7 వరహాలలో వరిగడ్డి తీసుకొచ్చి ఆ గదిని నింపేశాడు. రెండో కొడుకు 1 వరహంతోనే నూనె ప్రమిద ఒత్తునుకొని ఆ గదిలో దీపం వెలిగించాడు. ఆ వెలుగు గది మొత్తం నిండిపోయింది. రెండో కొడుకే రాజ్యానికి రాజయ్యాడు. ఈ కథ చాలా బాగుంది గ్రాని. కథ విన్నారుగా, ఇంకా పడుకోండి. జో 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 జో. పిల్లలు నిద్రలోకి వెళ్తుంటే మధ్యలో ఏదో డిస్టర్బెన్స్. ఇదేంటి ఇలా కట్ చేస్తున్నారు ఇవిడ? కాల్ కట్ చేసినా ఎవరు ఎన్నిసార్లు చేస్తున్నారు? హలో, ఎవరు? నేనండి, డాక్టర్ రమాని. డాక్టర్ రమానా? గుర్తు రాలేదండి? అదేనండి, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. మీ కోడలి సింధు డెలివరీ నేనే చేశాను. తనకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని అబద్ధం చెప్పి సింధుకు పుట్టిన కవలల్ని మీకు అప్పచెప్పాను.
గుర్తొచ్చానా? ఈవిడేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? మళ్ళీ ఏమన్నా డబ్బు డిమాండ్ చేస్తుందా? మరి తల్లి పిల్లల్ని దూరం ఎందుకు చేయడం పాపం అని సింధుకి నిజం చెప్పేయండి అంటూ తెగ నీతులు చెప్పింది. హలో దమయంతి గారు, మాట్లాడరేంటి? ఎన్ని సంవత్సరాలైనా నా పేరు బాగానే గుర్తుపెట్టుకుందే. గుర్తుకొచ్చారు, చెప్పండి. ఇంత రాత్రి వేళ ఫోన్ చేశారు? మీతో అర్జెంటుగా మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? ఫోన్లో కాదు, మీరొచ్చి నన్ను కలిస్తే అన్ని వివరంగా చెప్తాను. సరే, రేపు కలుస్తాను. రేపు కాదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి మీతో. ఇప్పుడంటే నేను బయటికి రావడం కష్టం అవుతుంది. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఏమంటున్నారు? మా ఇంటి బయట ఉన్నారా? అవునండి. ఈ డాక్టర్ ఏంటి ఏకంగా ఇంటికే వచ్చిందే? అసలు మా ఇంటి అడ్రస్ ఈవిడికెలా తెలిసిందే? సమాధానం చెప్పరేంటండి? మాట్లాడరే. మీరు బయటికి వస్తారా లేక నన్నే ఇంట్లోకి రమ్మంటారా? సమాధానం చెప్పరేంటండి? సరే, నేనే లోపలికి వస్తున్నాను. డాక్టర్ గారు ఆగండి, నేనే వస్తున్నాను. మీరు లోపలికి రావద్దు. మీరు బయటే ఉండి కొంచెం వెయిట్ చేయండి, నేనే మీ దగ్గరకు వస్తాను. ఏంటి డాక్టర్ గారు, కలవటానికి కూడా ఒక వేళ పాల ఉండాలి కదా? ఈ టైంలోనా వచ్చేది? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే. కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.